నమస్తే. ప్రస్తుతం మనతో పాటు యేసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరిగేది ఒకటే ఢిల్లీ లిక్కర్ స్కామ్. దానికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి? అండ్ రెండోది ఏంటంటే కవితను ఎందుకు కలవడానికి వెళ్ళలేదు? ఇంకోటి ఏంటంటే నాకు బెయిల్ కావాలి, నేను ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు కవిత. అసలు ఏమంటారు దీని గురించి, మీరేమంటారు? మొదట కేసీఆర్ ఎందుకు పోలేదంటే ఏమని పోతాడు? ప్రజలకు ఏమని చెప్తాడు? నా బిడ్డ సారా అమ్మి మొత్తం సర్వనాశనం అయిపోయిందంటారా? ముఖం లేక, బిడ్డ మాట ఎత్తడానికి కూడా ముఖం లేక ఏమని చెప్తాడు? ఇప్పుడు ఆడ పురుగుడు క్రైమ్, ఆడ కమిటెడ్ క్రైమ్ జరిగింది. కేవలం ఈ యొక్క సారదందనే కాదు, మనీ లాండరింగ్ అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడం, అంటే దేశద్రోహం. ఇది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నీ బిడ్డతోటి దేశద్రోహ కార్యక్రమాలు చేస్తే అంతకంటే సిగ్గుతప్పిన పని ఏముంది? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికలు కొట్లాడతారు? ఎవడన్నా ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఎవడన్నా ఈ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ టికెట్ ఇచ్చిన, బీఫామ్ ఇచ్చిన, టికెట్ అనౌన్స్ చేసినా కానీ నీకు నీ పార్టీకి దండం రాబోయి ఓట్లు పడవు, మా క్యారెక్టర్ కూడా మేము కోల్పోతామని చెప్పేసి వెళ్ళిపోయారు కదా. మరి ఇంకా నీ పార్టీలో ఎవడున్నాడు? ఆ కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాడు, ఇంకోడు కే పాల్ దగ్గర నుంచి వచ్చినోడు బాబుమోహను, ఈ మిమిక్రీ ఆర్టిస్టులు, కొంటోడు, గుడ్డోడు, పిచ్చోడు, ఇలాంటి వాళ్ళే నీ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి వాడు. నువ్వు లేవలేవు, కూర్చోలేవు, పీకలేవు. ఇక నువ్వు చేసేది ఉండేది. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజల్లో ముఖం లేదు. ఇప్పుడు బహుశా నేను ఇంతకుముందే కాలు ఇరిగింది అన్నప్పుడే చెప్పినా నేను ఆ నాటకం అని చెప్పేసి. ఇప్పుడు కాలు ఇరిగి ఆపరేషన్ అయినాక 3వ రోజు నడిచినావు, 3వ రోజు ఎంత యాక్టివ్గా అయిపోయినాడు, ఏ విధమైనటువంటి కోమార్బిడిటీస్ అంటే కంప్లైంట్స్ కానీ ఏమన్నా ఇష్యూస్ ఏం లేనప్పుడు నువ్వు 2 నెలల్లో నడిచాలి కదా. నీకు దెబ్బతలకి 4 నెలలు అయింది, ఇంకా కట్టె పట్టుకొని తీసుకొస్తున్నావు అంటే ఆ కట్టెని దత్తగా తీసుకున్నావా? ఇప్పుడు కట్టె పట్టుకొని కూర్చోవడము ఒక సానుభూతి. నువ్వు ఏం చేసినా, నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగినా నీకు సానుభూతి రాదు, నీ కుటుంబం మీద, రాష్ట్ర ప్రజలకు సానుభూతి రాదు. ఇక కవిత విషయానికి వస్తే రకరకాల జిమ్మికులు. ఇప్పుడు కవిత మొన్న అరెస్ట్ అయినప్పుడు ఏం చేసింది? ఇలా 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 అన్ని చూపించింది కదా. మరి జడ్జి ముంగట చూపెట్టాలి. ఇలా జడ్జి ముంగట అలా చూపిస్తే జడ్జి ఇస్తుంది బెయిల్. ఇంకో 2 సెక్షన్లు అదనంగా యాడ్ చేసి ఇంకా లోపల దొయ్యాలి. ఏమని బెయిల్ ఇస్తుంది? సిగ్గు శరం లేకుండా కొడుకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, నా కొడుకు ఎగ్జామినేషన్ రాయలేకపోతున్నాడు, కొడుకు స్లీప్ మన డిప్రెషన్ పీల్స్ ఇస్తున్నాం కొడుకుకి, అది కూడా అబద్ధం. కొడుకు ఎగ్జామినేషన్ గురించి ఈమె దేశంలో ఎవడు పిల్లలు కానీ, దేశంలో ఎవడు సంసారం చేయట్లేదు, ఈమె ఒక్కతే పతివ్రత అన్నమాట దేశవ్యాప్తంగా. నేను ఒకటే విషయం చెప్తున్నా కవితకు, నువ్వు ఉండే తిహార్ జైల్లోనే 19,000 మంది ఖైదీలు ఉన్నారు కదా. ఎంత లేదన్నా ఒక 9,000 మందికి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అంటే నువ్వు సిగ్గుతప్పిన పని చేసి వచ్చి మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, బెయిల్కి అప్లై చేస్తే నీకు ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వకూడదా? అంటే నీకు ఇస్తే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అంటే పిల్లల ఎగ్జామ్ ఉందంటే నేరాలు చేసిన వాళ్ళందరూ పోయి ఎగ్జామ్ సాకుతోటి బయట తిరిగి రావాలా? మళ్ళీ బయట ఈ మన సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేయడం, వీటికి పాల్పడ్డం. దానికి కోర్టు కళాఖండిగా తిరస్కరించింది. గమ్మున మూసుకొని పో అని చెప్పేసి కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, బెయిల్ ఇవ్వలే. నువ్వేం చేయదానివి కదా. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిన్ను విచారిస్తున్నప్పుడు వాళ్ళకి విచారణకు ఎందుకు సహకరించలేదు? నువ్వు మూగిదానిలాగా ఏది చెప్పినా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని మాట్లాడావు కదా. ఇప్పుడు ఏమైపోయింది? సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? నీ కరెంట్ షాక్ పెడతారు, అవసరమైతే లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తాను, నార్కో అనలైసిస్ చేస్తాను నేను. నువ్వు లోపల మింగింది ఏంది, లోపల ఉంచుకుని బయటకు చెప్పండి ఏంది, అంతా బయటకు వస్తుంది. నీ ప్రమేయం లేకుంటేనే బయటకు వచ్చేస్తుంది, మొత్తం నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని సాక్ష్యాధారాలు వాళ్ళు సేకరించారు. ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో పోయి ప్రచారం చేస్తావా? అంటే నేను సారాదంతా చేసిన ఇన్ని రోజులు నన్ను జైల్లో పెట్టిండ్రు, మళ్ళీ అందరు సారా తాగుండ్రి, ఇలా సమాజాన్ని మొత్తం సంకనాకిచ్చురని చెప్తావా? నీ అయ్యని చూసే ఓట్లు పడవు, నేను చూసి ఓడోటేస్తాడు. గమ్మున ఉన్న రోజులు అలా తిని వండుకో, గమ్మున అయిపోతుంది. అనవసరంగా లేనిపోని పంచాయతీలు పెట్టుకొని డిప్రెషన్ పాలు కాకు.
నువ్వు జీవించి ఉండి ఆ చేసినటువంటి నేరానికి సంబంధించిన పూర్తి శిక్షను అనుభవించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. అంటే కేటీఆర్ వెళ్ళి కలిశారు, భర్త అనిల్ కూడా వెళ్ళారు. అంటే కేసీఆర్ వెళ్ళకపోవడం మీద కొందరు ఇది అన్నారు. సో మీరు క్లియర్ చేశారు. కేటీఆర్ వెళ్ళి ఏం మాట్లాడి ఉండొచ్చు, అసలు ఏం చేసి ఉండొచ్చు అంటారు? ఏం చేస్తాడు, ఇద్దరు చేతులు వేసుకుంటారు. ఇక సరే ఇది చేసి నువ్వు పోయినావు కదా, నాకు కూడా తయారవుతుంది ఇంకోటి అక్కడ గెస్ట్ హౌస్, నేను టీఆర్ గెస్ట్ హౌస్కి పంపించారు, నన్ను ఇంకో గెస్ట్ హౌస్ ఖచ్చితంగా పంపుతారు. రాష్ట్ర ప్రజలకు మనము ఎట్లా పడితే అట్లా దోచుకున్నాం. మనం ఈరోజు మనము ఏం చేద్దామని ఆలోచిస్తారు ఇద్దరు. ఏం చేసినా కానీ నడి వీధిలో ఎంట్రీని దాగి చచ్చిపోయినా మిమ్మల్ని ఎవ్వరు ముట్టుకోరు కూడా, మీ శవాలు ఆడనే కూలిపోవాల్సింది. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే తెలంగాణని దొరికి దోచుకున్నారు. తెలంగాణ సర్వనాశనం పట్టించారు. ముఖ్యంగా విద్యార్థులని, నిరుద్యోగులని, అట్టడుగు వర్గాలని, దళితులని, ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసిన దళితులు. ఇప్పుడు మీకు తెలుస్తుంటే మీ మీదకి వస్తే అప్పుడు తెలుస్తుందా ప్రజలు పడే ఇబ్బంది లేదని. ఇంతకు 10 రెట్లు మీరు ప్రజలకు ఇబ్బంది కలిగించారు. మీకు ఈరోజు కలుగుతుంది కేవలం ఒక 0.5%, 1% కూడా కాదు, ఇంకా ఉంది 99.5% ఇంకా బాకీ ఉంది. బిడ్డ రానున్న రోజుల్లో ఎండకి ఏ విధంగా అయితే ఒక పావురం ఎండిపోయి ఇట్లా విలవిల్లాడుతుంది కదా, ఆ విధంగా మీకు రాష్ట్రంలో శిక్షించబడుతుంది. ఈ యొక్క భారత ప్రభుత్వం ద్వారా మీరు శిక్షించబడతారు. మీకు శిక్షకు అర్హులు మీరు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. మీరు ముద్రగడ కామెంట్ విన్నారో లేదో, ముద్రగడ ఒక మాట అన్నారు, చంద్రబాబు ఎస్టేట్కి పవన్ కళ్యాణ్ మార్కెటింగ్ మేనేజర్ అని చెప్పేసి అన్నారు. దీన్ని మీరెలా చూస్తారు? నేను అడుగుతున్నా ముద్రగడకు, నువ్వేంద్రాబాయ్ మరి? అందుకే చెప్తున్నా నువ్వేంద్రాబాయ్ అని. మనిషికి ఒక వయసు వస్తే ఒక సిగ్గు శరమని ఉండాలి. 60-70 ఏళ్ళ వయసు పెట్టుకొని ఒక బ్రోకర్గా, జగన్ బ్రోకర్ లాగా పనిచేసినాం మొన్నటిదాకా. ముద్రగడ పద్మనాభం, ఇంకో జోగిగాడు హరిరామ జోగ, ఇద్దరు కలిసి కాపు సామాజిక వర్గం పక్షపాతిగా వాళ్ళు ఒక వేషమెత్తి పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీని దూరం చేయాలని చెప్పేసి అనేక నాటకాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పుతోడు కొట్టినట్టు ఈ దొంగనా కొడుకులు అని చెప్పేసి, మీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు, నాకు తెలుసు నా శక్తి ఏందని చెప్పేసి వాళ్ళు బయటకు పంపించారు. వాళ్ళు వేసుకున్నటువంటి ముసుగు తొలగిపోయింది. మళ్ళీ పోయి వైసీపీ జెండా పట్టుకొని వైసీపీ కండవ కప్పుకొని కొడుకుకు టికెట్ తీసుకొని ఈరోజు నాటకాల మాటలు మాట్లాడుతున్నాడు. హరిరామయ్య జోగయ్య, ఇప్పుడు నీకేం సంబంధం రా భయ్? నీకేం అవసరం? పవన్ కళ్యాణ్ గారు మార్కెటింగ్ చేస్తారా, లేకుంటే పబ్లిసిటీ చేస్తారా, లేకుంటే నీకేం చేస్తారో, ఈ యొక్క పొత్తుకు సంబంధించిన 3 పార్టీల యొక్క కలయికతోటి మేము ముందుకెళ్తున్నాం. నీకేం నొప్పి? నీ కడుపు నొప్పి ఎందుకు? మేమేం చేసుకుంటే మాకు లేనటువంటి వైరం నీకెందుకురా భయ్? నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేస్తున్న పని అదే, నీలాగా వేరేవాళ్ళు కూడా అదే చేస్తారనుకుంటారు. నువ్వు నీ యొక్క బుద్ధి అది, నీ యొక్క ఒక్కర బుద్ధికి నిదర్శనం అది. పచ్చ కామర్లు వచ్చినోనికి ప్రపంచమంతా పచ్చ కనిపిస్తుంది అనుకుంటారు కదా. ఈ యొక్క ముద్రగడకు, హరిరామ జోగకు ఇవాళ జోకి జగన్ జోకి అట్లా అయిపోయారు. వేరే కూడా అదే పని చేస్తారు అనుకుంటారు. నీకు సిగ్గు శరం లేకపోతే అందరికీ సమాజం మొత్తానికి లేదనుకోవడం అది నీ యొక్క అపోహ, నీ యొక్క పిచ్చితనం తప్ప ఏం కాదు. ఈ ఎన్నికల తర్వాత బిడ్డ నువ్వు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తావా? అప్పుడు చూద్దాం. అంటే టీడీపీకి ముద్రగడకి ఎందుకు చెడిందంటారు? అంటే ఫస్ట్ జనసేనకు ఉన్నప్పటికీ టీడీపీ ఎందుకు ఆయన్ని ఆదరిస్తలేదంటారు? టీడీపీ ఆదరించం కాదమ్మా. ఒక సామాజిక వర్గంకు మేలుకోరును మాట్లాడితే ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడు, న్యూట్రల్గా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి వ్యక్తి అయినప్పుడు కూడా మొత్తం కాపు సామాజిక వర్గమే మొత్తం చేస్తుంది అన్నట్టు పెద్దరికం చేస్తే కుదురుతుంది. ఎందుకంటే ఒక పొత్తులో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఈక్వేషన్లు చూడాలి. గెలిచే క్యాండిడేట్లు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే సామాజిక వర్గానికి 20 సీట్లు ఇచ్చేస్తే రేపు వాళ్ళు ఓడిపోతే వీడు కోరింది అదే. ఈ దొంగ ఆ దొంగ పంపించిన ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ పంపించినటువంటి ఈ ముసలి దొంగ ఇది వచ్చి మా దగ్గర నాటకాలు మాట్లాడాడు. ఇలాంటి దొంగ నాటకాలు మా దగ్గర నడవవు.
నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు పసిగడతారు. ఆవలింపితే పేగులు లెక్క పెట్టగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఎంతమందిని చూడలేము మేము. ఈ దొంగ వేషం బయటకు వచ్చేసింది, దొంగ వేసుకున్నట్టు ముసుగు తొలగిపోయింది. తర్వాత ఈ రకరకాల మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఖబర్దార్ చెప్తున్నా, హరిరామ జోగయ్య కానివ్వండి, ముద్రగడ కానివ్వండి, తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ యొక్క జనసేన కానీ ఈ కూటమి జోలికి వస్తే బిడ్డ అనవసరంగా కట్టెబట్టుకొని నడిచే వయసులో పాడ మీద పోవాల్సి వస్తుంది. అనవసరంగా నువ్వు చేస్తున్న పని నువ్వు చేసుకో. నువ్వు జగన్మోహన్ రెడ్డికి మోకరిల్లుతున్నావు, మోకరిల్లుకో. ఒక కాలు సమాధిలో పెట్టి ఇంకో కాలు సమాజాన్ని సర్వనాశనం పట్టిస్తా అని చెప్పేసి నువ్వు పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నావు కదా, అది మంచిది కాదు, నీకే మంచిది కాదు. రేపు నువ్వు చనిపోతే బిడ్డ నీ మీద ఒకడు పూలదండ కూడా వేయడు, నీ కాపులే వేయరు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు దాకా చేసింది చాలు. నువ్వు చేసుకున్న పని నువ్వు ఆడ జోకుతున్నావు జోకర్గా, అది నువ్వు చేసుకో. మాకు సంబంధం లేని విషయం అది. మా జోలికి వస్తే మాత్రం వదలబోము. ఖబర్దార్ అని కూడా చెప్తాను.